గురుగారు సపోర్ట్ మొత్తం ఆయనే ఇచ్చారు. అక్క అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏందండి, ఆయన మంచి పని కోసం ముందుకు వెళ్తాడు, చెడ్డ పని కోసం వెనక్కుంటాడు. ఆయన ముందుకు వెళ్తే అది గెలిచినట్టే. 2 సంవత్సరాలు అవుతుందండి డిప్యూటీ సీఎం. అవును. ఆయన డెవలప్మెంట్ ఎలా ఉందండి? డెవలప్మెంట్ ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అనుకో, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఆయన కరెక్ట్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడతాడు? ఆయన అన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు. ఏదైనా తప్పు చేస్తే 5 నిమిషాల్లో ముందుంటాడు. ఏంటి ఈసారి తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తాడు? ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉన్నంతసేపు ఎవడేం పీకలేడు. ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తిట్టేవాళ్ళే అండి. ఇప్పుడు ఒక తల్లికి 4 పుడతారండి, చెప్తానండి. తండ్రికి 3 కొడుకులు ఇష్టం, ఒక కొడుకు ఇష్టం ఉన్నాడు. ఎందుకని? పెద్ద కొడుకు వాడు చదువుకోడు, వీళ్ళు 3 చదువుకుంటాడు. వాళ్ళ కోసం వీళ్ళు కష్టపడతాడు, వీళ్ళు తండ్రిని తిడతాడు. తల్లి ఏం చేసింది? 4 ప్రేమించింది. అంటే రాష్ట్రంలో ఏది జరిగినా తీసుకెళ్లి ఫస్ట్ ప్రశ్నించేది పవన్ కళ్యాణ్, విమర్శించేది కూడా పవన్ కళ్యాణ్. ప్రతిసారి ఆయనే గెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు. సరే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మా గురుగారు, ఫ్యాన్స్ అని క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదు. ఆయన ప్రజల మనిషి. సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అవుతారా? అయ్యో, మొన్నే గెలిచేవాడు. ఎవరికి వాళ్ళు ఓడిపోవడం దేని కానీ, కొట్టుకోవడం దేని కానీ, ప్రజలు బాగుండాలని పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చాడు టీడీపీకి.